అసలు ఎలా ఉన్నారు అది బాగున్నారా? ఈరోజు కూడా ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట మన యూట్యూబ్ ఛానల్లో. సో ఈరోజు ఒక కొత్త నోటిఫికేషన్ అంటే యుఓహెచ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ ఏంటి అనేది దీని గురించి ఇప్పుడు మనం పూర్తి వివరాలు మాట్లాడుకుంటే, ఫ్యాకల్టీ పోస్ట్ అనమాట. ఓకేనా? సో ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీకి ఫ్యాకల్టీస్ కావాలన్నమాట టీచింగ్ చేయడానికి. ఓకేనా? సో దీనికి సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు పడినాయి, చివరి డేట్ ఏంటి అనేది గురించి కూడా మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఎవరు చివరి వరకు మిస్ అవ్వకండి. ఓకేనా? సో మిస్ అయ్యారంటే ఇందులో కంటెంట్ ఉన్న మొత్తం మీరు మిస్ అవుతారు అనమాట. ఓకేనా? సో ఎందుకంటే ఇప్పుడు చివరి వరకు చూస్తేనే ఏదైనా కానీ మనకోటి నోటిఫికేషన్ అనేది అర్థమవుతుంది. ఇందులో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మొత్తం మనకి 40 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఓకేనా? సో ఈ 40 పోస్టులు కలిపి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? ముందుగా మనం అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడుకుంటే, ఓబీసీ అండ్ రిజర్వ్ టీజీ, అలాగే టీజీ అంటే తెలంగాణ క్యాండిడేట్స్. ఓకేనా? సో టీజీ క్యాండిడేట్స్ గురించి మొత్తం 1000 రూపీస్. ఓకేనా? ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రిజిస్ట్రేషన్ ఫీజు అనేది లేదనమాట. అంటే అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. ఓకేనా? అలాగే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 20 తారీఖు వరకు ఉంటుంది అనమాట. ఓకేనా? హార్డ్ కాపీ రిసీవ్డ్ ఫర్ అప్లికేషన్. ఓకేనా? సో ఏదైతే హార్డ్ కాపీ వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి 24 వరకు ఉంటుంది అనమాట. సో వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే 24 వరకు ఉంటుంది. సో అప్లికేషన్ ఎండ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 20. ఓకేనా? సో ఎవరు మిస్ అవ్వకండి. మిస్ అయ్యారంటే మీకు ఇష్టమైన జాబ్ అనేది మిస్ అవుతుంది. ఎవరైతే టీచింగ్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి మిస్ అవుతుంది. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి అప్ టు 65 సంవత్సరాల వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏదైతే ఈ ఫ్యాకల్టీ పోస్ట్ ఉందో దానికి 60 సంవత్సరాల వరకు మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మనం క్వాలిఫికేషన్ విషయానికి సంబంధించి చూసుకుంటే ఎంఫిల్ మరియు ఎంపీహెచ్డి. ఓకేనా? ఎంఫిల్ మరియు పిహెచ్డి ఈ రెండు చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అయితే అప్లై చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ అప్లై చేసుకోవడానికి వీళ్ళు ఫుల్ నోటిఫికేషన్ ఇదనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఇప్పుడు ముందు వీడియోలో ఏ కేటగిరీకి ఎన్ని ఉన్నాయి, వాళ్ళకి వచ్చే జీతం ఎంత అనే జీతభత్యాల గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా? ఇదే అనమాట. మనం నోటిఫికేషన్ ఓపెన్ చేసినామంటే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో ఏదైతే యూనివర్సిటీ ఉందో దానికి సంబంధించి ఫ్యాకల్టీ నోటిఫికేషన్ అనమాట. సో మన ఫ్యాకల్టీ పొజిషన్ ఏమైనా ఆలోచిస్తే ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ మొత్తం ఇలా 3 భాగాలకు సంబంధించి 40 పోస్టులు అయితే ఖాళీగా అనేది వదిలారనమాట. ఓకేనా? దీనికి చివరి డేట్ వచ్చేసి ఫిబ్రవరి 20. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే కేటగిరీ వైజ్ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సెక్షన్ 1 కేటగిరీ వైజ్. ఓకేనా? సెక్షన్ 1 కేటగిరీ వైజ్ మనం మాట్లాడుకుంటే సైన్స్కి సంబంధించి సబ్జెక్ట్ కోడ్ అనమాట. ఓకేనా? మ్యాథమెటిక్స్ సైన్స్ ఇది సిఎంఎం సిఎస్ పివైఎస్ ఇది కేటగిరీ వైజ్ అనమాట. ఓకేనా? దీనికి సంబంధించి ప్రొఫెసర్ చూసుకుంటే ఓబీసీ కంప్యూటర్ అండ్ సైన్స్ ఇన్ఫర్మేషన్ సైన్స్కి సంబంధించి 2 పోస్టులు, అలాగే మ్యాథమెటిక్స్ సైన్స్ స్టాటిస్టిక్స్ సంబంధించి ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 1, అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి ఓకే ఇప్పుడు మనం ముందుగా ప్రొఫెసర్ గురించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఓకేనా? సైన్స్ గ్రూప్కి సంబంధించి కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఓబీసీ 2, ఎర్త్ అండ్ ఓషన్ అండ్ అట్మాస్ఫిరిక్ సైన్స్ వచ్చేసి 1 ఓబీసీ, కెమిస్ట్రీ అండ్ రిజర్వ్ 1, అండ్ రిజర్వ్ 2, అలాగే ఆర్ట్స్ కమ్యూనికేషన్లో ఈడబ్ల్యూఎస్కి 1. ఓకేనా? అలాగే మ్యాథమెటిక్స్ సైన్స్ ప్రొఫెసర్ 4. ఓకేనా? ఇలా అనమాట. నెక్స్ట్ మనం అసోసియేట్ ప్రొఫెసర్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ సైన్స్ ఈడబ్ల్యూఎస్ 1, కంప్యూటర్ సైన్స్ ఓబీసీ 2, అలాగే కెమిస్ట్రీ అండ్ రిజర్వ్ 1, ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్సీ 1, అలాగే న్యూరల్ కోవెనాట్ సైన్స్ సంబంధించి అండ్ రిజర్వ్ 1, అలాగే
ఫిలాసఫీకి సంబంధించి ఎస్సీ ఒకటి, అప్లైడ్ లింగ్విస్టిక్ అండ్ ట్రాన్స్లేట్ స్టడీస్ అండ్ రీజర్ ఒకటి, ఎకనామిక్స్ అండ్ రీజర్ ఒకటి, హిస్టరీ ఓబీసీ ఒకటి, పొలిటికల్ సైన్స్ అండ్ రీజర్ ఒకటి, అలాగే డ్యాన్స్కి సంబంధించి ఓబీసీ ఒకటి. ఓకేనా. అలాగే మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్ ఒకటి, ఎడ్యుకేషనల్ టెక్నాలజీకి సంబంధించి ఎస్సీకి 2. ఓకేనా. ఇంకా నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఒకటి ఎస్టీకి, అండ్ రిజర్వ్ వచ్చేసి ఫిజిక్స్. ఓకేనా. కెమిస్ట్రీకి సంబంధించి వచ్చేసి ఎస్సీకి 2, అండ్ రిజర్వ్ ఒకటి. ప్లాంట్ సైన్స్కి సంబంధించి ఎస్సీకి ఒకటి, అనిమల్ బయాలజీకి సంబంధించి ఓబీసీ 2, ఓబీసీ ఒకటి, అండ్ రిజర్వ్ ఒకటి. ఓకేనా. బయోకెమిస్ట్రీకి సంబంధించి ఓబీసీ ఒకటి, మెడికల్ సైన్స్కి సంబంధించి అండ్ రిజర్వ్ ఒకటి. అలాగే ఉర్దూకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ ఒకటి, అలాగే ట్రాన్స్లేట్ స్టడీస్కి సంబంధించి ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ ఒకటి. అలాగే ఎకనామిక్స్ సంబంధించి చూసుకుంటే ఒకటి ఓబీసీ అండ్ రిజర్వ్ ఒకటి అనమాట. ఓకేనా. అలాగే హిస్టరీకి సంబంధించి చూసుకుంటే ఒక ఓబీసీ. అలాగే థియేటర్ ఆర్ట్ ఒకటి ఈడబ్ల్యూఎస్. ఓకేనా. అలాగే నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఒకటి. ఇలా మొత్తం అన్ని 40 పోస్టులు వదిలారనమాట. ఓకేనా. దీనికి సంబంధించి మనం పే స్కేల్ గురించి, జీతభత్యాల గురించి మనం మాట్లాడుకుంటే ప్రొఫెసర్కి లెవెల్ 14లో 1,44,000 నుంచి 2,18,000 వరకు ఉంటుంది అనమాట. అలాగే అసోసియేట్ ప్రొఫెసర్ లెవెల్ 13ఏకి సంబంధించి 1,31,000 నుంచి 2,17,000 వరకు ఉంటుంది అనమాట. ఓకేనా. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్కి సంబంధించి లెవెల్ 10 అనమాట. ఓకేనా. 57,700 నుంచి 1,82,000 వరకు మనకి జీతభత్యాలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఓకేనా. ఇలాగే ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఓకేనా. అప్లికేషన్ మస్ట్ నాట్ బి ఇన్ క్లోజర్ ప్రొవిడెన్స్. ఓకేనా. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే అప్లికేషన్ ఫామ్. ఓకేనా. ది క్యాండిడేట్స్ రిక్వెస్ట్ గో త్రూ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ప్లేస్డ్ ఆన్ ది యూనివర్సిటీ వెబ్సైట్. ఓకే. ఈ వెబ్సైట్ కూడా నేను మనకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అలాగే ఈ మన వెబ్సైట్ ఏదైతే ఇచ్చారో వెబ్సైట్ ఓపెన్ చేసి మనం క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ అనేది చదివి మరీ అప్లై చేయాలన్నమాట. ఓకేనా. అలాగే ది క్యాండిడేట్స్ హ్యాస్ టు క్లిక్ ఆన్ ది లింక్ ప్రొవైడ్ అండ్ కంప్లీట్ ది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫస్ట్. దే మస్ట్ కన్ఫర్మ్ దే రిజిస్ట్రేషన్ వయా లింక్ సెండ్ టు దేర్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి. ఓకేనా. క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఆ లింక్ను ఓపెన్ చేయగానే మనకి కంప్లీట్ రిజర్వేషన్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. అది అయిన తర్వాత ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేసింటామో దాని మొబైల్ నెంబర్, రిజిస్టర్ మెయిల్ ఐడి అనేది కంపల్సరీగా చేసుకోవాలన్నమాట. మన ఓన్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే. ఓకేనా. అలాగే వన్స్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ కన్ఫర్మ్, ది క్యాండిడేట్స్ షుడ్ లాగిన్ ద అప్లికేషన్ పోర్టల్ యూజింగ్ ద credential and fill all information, education details, qualification details, experience details, academic details, research and details. ఓకేనా. సబ్మిట్ ఫ్రమ్ ఆన్లైన్. ఏదైతే మనం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మనం ఫోన్ నెంబర్, మెయిల్ ఐడితో రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలన్నమాట. మొదటిగా లాగిన్ అయిన తర్వాత మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, అలాగే అకాడమిక్, రీసెర్చ్ ఫుల్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అనేది మనం ఎంట్రీ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇందులో ఏది మనం మిస్ చేసినా కూడా మన అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. ఓకేనా. ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అటాచ్ ది హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ షుడ్ బి సీరియల్లీ నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అటాక్ విత్ పేజ్ నెంబర్ ఆఫ్ ది రెఫరెన్స్ మస్ట్ బి గివెన్ ద రివలెంట్ సెంటర్ అప్లికేషన్. ఓకేనా. సో ఇలా 1, 2, 3 అనేది అయితే ఉంటుంది అనమాట. మనం ఫుల్గా మనం 1కి 2 సార్లు చెక్ చేసుకొని మరి ఇది చేసుకోవాలన్నమాట. ఓకేనా. సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ అప్లికేషన్ విత్ ఆల్ రివలెంట్ ఎన్క్లోజర్ ఈజ్ మ్యాండేటరీ. ప్రతి ఒక్కరు హార్డ్ కాపీ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఇది కంపల్సరీ ఇక్కడ ఇచ్చారు చూడండి, అండర్లైన్ చేసి మరి ఇచ్చారు. సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ విత్ ఆల్ రివలెంట్ ఎన్క్లోజర్ ఈజ్ మ్యాండేటరీ. ఓకేనా. సో ప్రతి ఒక్కరు హార్డ్ కాపీ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి సమ్మర్లీ రిజెక్షన్
if the hard copy of it is not received with all supporting document evidence for the entire in the application ది ఓకేనా. సో ఇక్కడ చూసారు కదా, ఒక్కోసారి ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఒక్కోసారి రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, దానివల్ల హార్డ్ కాపీ అనేది మనం అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ అనేది పెట్టుకొని, సో ఏదైతే మనకి ఎందువల్ల రిజెక్ట్ అయ్యిందో కూడా మనకు తెలియకపోవచ్చు. ఓకేనా, సో హార్డ్ కాపీ పెట్టుకొని మనం ఆఫీస్కి వెళ్ళి ఇక్కడ సబ్మిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మనం అప్లై చేసినప్పుడు ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ అనేది మన దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది, అది కంపల్సరీ అనమాట. అలాగే ది క్యాండిడేట్ షుడ్ టేక్ వన్ ప్రింట్అవుట్ ఆఫ్ ది ఫీల్డ్ అప్లికేషన్ అండ్ ఎన్క్లోజ్ ది ఆల్ సెల్ఫ్ అటాచ్డ్ supporting document and forward to the following address before 24/2/2025 after appending application signature. ఓకేనా, ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేసింటారో వాళ్ళు ఒక ప్రింట్అవుట్ తీసుకొని, అలాగే సెల్ఫ్ అటాచ్డ్ తీసుకొని సపోర్టింగ్గా మనం దానికి సంబంధించి ఏమేమి అప్లికేషన్ డాక్యుమెంట్ ఉంటుందో దాన్నిటికి మనం అప్లై చేసుకొని సిగ్నేచర్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఓకేనా, బిఫోర్ 24. ఓకేనా, ఫిబ్రవరి 24 లోపల ఎంత వీలైతే అంత తొందరగా వెళ్ళి అప్లై చేసుకోండి. ఓకేనా, అప్లికేషన్స్ దట్ ఆర్ ఇన్కంప్లీట్ ఇన్ ఎనీ మేనర్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఏదైనా అప్లికేషన్ ఇన్కంప్లీట్ అయిందంటే వాళ్ళైతే రెస్పాన్సిబుల్ తీసుకోవాలని చెప్పారనమాట. ఓకేనా, సో మనం ఎక్కడికి ఇవ్వాలంటే ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్, ఇక్కడ అడ్రస్ కూడా ఇచ్చారు. ది అసిస్టెంట్ రిజిస్టర్, రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెంబర్ 221, ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ప్రొఫెసర్ సిఆర్ రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ, పిఓ. ఓకేనా, సో ఈ అడ్రస్కి వెళ్ళి మన హార్డ్ కాపీ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, తప్పకుండా 1-2 సార్లు చెక్ చేసుకొని మరి మీరు అప్లై చేసుకోండి. ఓకేనా, సో ఎందుకంటే వచ్చిన ఛాన్సెస్ ఎప్పుడు ఎవరు ఎలా అస్సలు మిస్ చేసుకోకండి, ఎందుకని మన ఏ టైం ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కదానికి మనం అప్లై చేసుకొని మరి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఓకేనా, సో ఇంతటితో మీకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో, అప్లై చేసుకున్న తర్వాత హార్డ్ కాపీ ఎక్కడ వెళ్ళి సబ్మిట్ చేయాలి, కేటగిరీ వైజ్ మనం పోస్ట్ మాట్లాడుకున్నాం, పొజిషన్ వైజ్ మనం మాట్లాడుకున్నాం ఇంతటితో. ఓకేనా, సో ఇంతటితో వీడియో నేను ఏం చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం రావట్లేదు అనమాట. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా, సో మీరు చేసే చిన్న లైక్, చిన్న కామెంట్ నన్ను ఎంతో ఉత్సాహపరుస్తూ ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయాలని చెప్పేసి నాకు ఉత్సాహం వస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, తెలుగు జాబ్స్ అడ్డా.